హైదరాబాద్లో నివసిస్తున్న సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్కు ఎన్నో సమస్యలతో కూడుకున్న జీవితం గడుపుతున్నాం. వాటిల్లో ముఖ్యంగా రిటైర్ అయిన తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ ఆరోగ్య సమస్యలు తీర్చుకునేందుకు మందులు అవసరం ఏర్పడుతుంది. మేము గతంలో మందులు కొనాలంటే దాదాపు ప్రతి నెల 2-3 వేలు ఖర్చు చేయబడుతుంది. ఒకవేళ మా మెడికల్ కార్డు ద్వారా మందులు తీసుకోవాలంటే మేము రిటైర్ అయిన ఏరియాలైన కొత్తగూడెం కానీ, బెల్లంపల్లి, గోదావరి కానీ, అదేవిధంగా రామకృష్ణాపూర్ లాంటి ఏరియా హాస్పిటల్ మందులు తీసుకోవాలి. ఆ మందులు తీసుకోవాలంటే వయసుతో వచ్చే వృద్ధాప్యము అదేవిధంగా శ్రమతో కూడింది. కాబట్టి సింగరేణి మేనేజ్మెంట్కు అదేవిధంగా అన్ని కార్మిక సంఘాలకు చివరకు మొన్న 7వ తేదీ సింగరేణి భవన్లో హైదరాబాద్లో గుర్తింపు సంఘం ఏఐటీసీతో యాజమాన్యము చర్చించిన పిదప ఆ చర్చలలో ముఖ్యాంశం ఏంటంటే హైదరాబాద్ నివసిస్తున్న విశ్రాంత కార్మికులకు హైదరాబాద్లో మందులు ఇచ్చే ఏర్పాటు చేయాలని, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని, గతంలో సిపిఆర్ఎంఎస్ కార్డు మీద హైదరాబాద్, కొత్తగూడెం కానీ ఏరియా హాస్పిటళ్లలో ఆపరేషన్ చేయించుకున్నా కానీ, వైద్యం తీసుకున్నా కానీ నిమ్స్ కార్డు ప్రకారం 40% రికవర్ చేయడం జరుగుతుంది. ఈ విధానం రద్దు చేసి ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించేందుకు ఒప్పందం జరిగిందని ఏఐటీసీ నాయకులు అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు, అదేవిధంగా మన యొక్క ఏఐటీసీ యూనియన్ గౌరవాధ్యక్షులు, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనేని సాంబశివరావు గారు మనకు తెలవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మా జటిల సమస్యను తీర్చినందుకు సింగరేణి సిఎండి ఎన్ బలరాం గారికి, అదేవిధంగా గుర్తింపు సంఘ నాయకులకు మా రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాము. అదేవిధంగా గతంలో మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. కేవలం ఆరోగ్యం కాకుండా ఇప్పుడు మొన్న జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్కు సొంత ఇంటి నిర్మాణం కొరకు 250 గజాల భూమి కేటాయించాలని డిమాండ్ చేయడం. ఆ డిమాండ్ కూడా మాకు కూడా వర్తింపజేయాలి. ఎక్కడైనా సరే 200 గజాలు ఇస్తే మాకున్న ఆర్థిక వనరు మేము కూడా సొంత ఇల్లు నిర్మించుకొని మేము కూడా ఆత్మ గౌరవంతో గౌరవప్రదమైన జీవితం గడుపుతామని ఆశిస్తున్నాం. కనుక ఈ డిమాండ్ను కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాలని గుర్తింపు సంఘ నాయకులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 10,000 రూపాయలలోపు పెన్షన్ ఉన్న వాళ్లకు కూడా తెల్ల రేషన్ కార్డు రావటం లేదు. కాబట్టి ప్రభుత్వం మీదికి ఒత్తిడి తీసుకొచ్చి 10,000 లోపు ఉన్న సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ ఆసరా పెన్షన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతి చోట మేము ఏదో ఒక పని మీద మేము చేసిన ఏరియాలకు వెళ్లాల్సి వస్తుంది. ఏదేని మైన్ మీద కానీ, లేకపోతే ఏదైనా జియో ఆఫీసులో కానీ, సిపి ఆఫీస్ వెళ్ళాలంటే మేము హోటళ్లలో కానీ బయట కానీ నివసించే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి మాకు హైదరాబాద్లో కొత్తగూడెం కానీ, గోదావరి కానీ, అదేవిధంగా సిసిసి గెస్ట్ హౌస్లలో కూడా మేము డబ్బులు చెల్లించే వసతి సౌకర్యం స్వీకరిస్తాం. కాబట్టి మాకు కూడా ఏ విధంగా అయితే ఎగ్జిక్యూటివ్స్కి ఇస్తున్నారో అదేవిధంగా మాకు కూడా వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఈ పై సమస్యలపై ప్రత్యక్ష ఈరోజు 2 డిమాండ్లు ఏ విధంగా సాల్వ్ చేశారో మిగతా డిమాండ్ కూడా సాల్వ్ చేస్తారని ఆశిస్తూ మేము మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము.